వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏంటంటే ఎస్క్యూఎల్ డేటాబేస్ లేకపోతే సీక్వెల్ డేటాబేస్. సో ఈ వీడియోలో అసలు ఎస్క్యూఎల్ డేటాబేస్ అంటే ఏంది, డేటాబేస్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఎట్లా డిలీట్ చేయాలి, అండ్ డేటాబేస్లోకి ఎట్లా కనెక్ట్ అవ్వాలి, అవన్నీ కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. అయితే ఇప్పుడు చూడండి, వాట్ ఈజ్ డేటాబేస్ అంటే ఏంది? ఏ డేటాబేస్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా సో దట్ ఇట్ కెన్ బి ఈజీలీ యాక్సెస్డ్ అండ్ మేనేజ్డ్ అనమాట. సో ఒక డేటాబేస్ అంటే ఏంటంటే ఒక కలెక్షన్ ఆఫ్ డేటాని దానిలో స్టోర్ చేస్తాం అనమాట. ఓకేనా? ఇట్ మే బి టేబుల్స్ అయినా ఉండొచ్చు, లేకపోతే ఇమేజెస్ అయినా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఓకేనా? సో మనం ఆ డేటాబేస్ నుంచి మనము యాక్సెస్ చేసుకోవడం కానీ లేకపోతే మాడిఫై చేసుకోవడం కానీ చేస్తాం. ఇంకోటి రాసిన చూడండి, you can organize data into tables, rows and columns and index it to make it easier to find the relevant information అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ ఉంది అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ని మనము ఏం చేసుకోవచ్చు అంటే, ఆ టేబుల్స్ అనే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 టేబుల్స్ ఉన్నాయి. ఓకే, ఆ 1000 టేబుల్స్ అన్నీ కూడా ఒక డేటాబేస్లో ఉన్నాయి అనుకోండి. అప్పుడు మనం ఏం చేసుకోవచ్చు, ఆ టేబుల్స్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఆ టేబుల్స్ మనం మాడిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో లాస్ట్ ఏం చెప్తున్నా అంటే, డేటాబేస్ అనేది ఏంటంటే ఒక కలెక్షన్ ఆఫ్ డేటా. ఓకే, ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా అని చెప్పుకోవచ్చు. దీని గురించి నేను ఇంకా ముందు వీడియో కూడా చెప్పాను, డేటాబేస్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ఇప్పుడు డేటాబేస్ గురించి పదం వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి అయితే డెఫినేషన్ అయితే చెప్పాను అనమాట. ఓకేనా? సో ఫస్ట్ ఏం చేద్దామంటే, విఎస్ కోడ్ ఓపెన్ చేద్దాం. డేటాబేస్ గురించి మాట్లాడినాం కదా, డేటాబేస్ గురించి మాట్లాడినాం కాబట్టి విఎస్ కోడ్ ఓపెన్ చేసి కొత్త ఫైల్ క్రియేట్ చేసుకుందాం. కొత్త ఫైల్ క్రియేట్ చేసుకునే ముందు మనం ఏం చేద్దామంటే, ఫోల్డర్లో ఓపెన్ చేద్దాం మన ఫోల్డర్ని. సో మనం ప్రీవియస్ క్లాస్లో చూసినట్టయితే మన ఫోల్డర్ ఏముందంటే పైథాన్ లైఫ్ ఎస్క్యూఎల్ అని ఉంటుంది. ఇది మన ఫోల్డరు. దీన్ని ఓపెన్ చేసుకుందాం. విఎస్ కోడ్లో ఓపెన్ చేసుకున్న వెంటనే ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చింది కదా మీకు. సో ఇమీడియట్గా ఏం చేద్దామంటే కొత్త ఫైల్ని క్రియేట్ చేసుకుందాం. కొత్త ఫైల్ వచ్చేసరికి ఈరోజు డేటాబేస్ గురించి కాబట్టి డేటా బేస్ .SQL. ఓకే, .SQL అనేది మనకి ఎక్స్టెన్షన్. సో ఇప్పుడు చూడండి, ఈ విధంగా తీసుకున్నాం కదా, డన్. సో ఇప్పుడు డేటాబేస్ ఎట్లా క్రియేట్ చేయాలి, డేటాబేస్ కరెంట్ డేటాబేస్ అంటే ఏది ఉంది అది చూడొచ్చు, అదేవిధంగా డేటాబేస్ని ఎట్లా డిలీట్ చేయాలో చూడొచ్చు, అవన్నీ కూడా డేటాబేస్ ఎట్లా కనెక్ట్ అవ్వాలో కూడా చూపిస్తాను అనమాట. ఓకేనా? సో మన దగ్గర ఇక్కడ కమాండ్స్ ఉన్నాయి చూడండి. కమాండ్ చూసినట్టయితే ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ కనెక్ట్ చేయడం కోసం ఏది మనకున్నది ఈ కమాండ్, మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చూశారు. ఓకేనా? పాస్వర్డ్ ఇస్తాము, దాని తర్వాతకి ఇవన్నీ కూడా కమాండ్స్ అనమాట. సో కమాండ్స్ అన్ని కూడా చేయాలంటే ఏం చేస్తాం, సింపుల్గా కమాండ్ ప్రాంప్ట్కి వస్తాం. సిఎండిలోకి వచ్చిన తర్వాతకి మనం ఇప్పుడు ఏం చేయాలంటే, MySQL ఓకే యు రూట్ పి పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ ఇచ్చిన వెంటనే ఈ విధంగా అయితే వచ్చింది నాకు. ఓకేనా? పాస్వర్డ్ ఇచ్చిన వెంటనే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ డేటాబేస్లో ఏమైనా చూద్దాం. షో డేటా బేసెస్. సో ప్రజెంట్ డేటాబేస్ వచ్చేసరికి మనకి ఇన్ఫర్మేషన్ స్కీమా, కిరణ్, MySQL ఇవన్నీ కూడా డేటాబేస్లు ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఒక డేటాబేస్ని క్రియేట్ చేయాలి, ఎట్లా క్రియేట్ చేస్తున్నా చూడండి ఒకసారి. ఓకేనా? ఇక్కడికి వచ్చినట్లయితే డేటాబేస్ క్రియేట్ చేయాలంటే ఏం లేదండి, క్రియేట్ డేటాబేస్. ఓకే, డేటాబేస్ నేమ్. ఓకేనా? డేటాబేస్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్ DB సెమీకోలన్. ఓకేనా? ఈ విధంగా కమాండ్ ఉంటుంది. క్రియేట్ డేటాబేసు, మనం డేటాబేస్ నేమ్ కావాలంటే ఇక్కడ కూడా చూసుకొని ఆల్రెడీ రాశాను. ఇక్కడ చూడండి, క్రియేట్ డేటాబేస్ నేమ్ టు క్రియేట్ డేటాబేస్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తా, మనం ప్రీవియస్ క్లాస్లో చూసినట్లే మనం కమాండ్ ప్రాంప్ట్కి వస్తాం. ఓకే, కమాండ్ ప్రాంప్ట్కి వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే, కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఆ ఫైల్ని మనం యాక్సెస్ చేసుకోవాలంటే ఏం చేయాలి, సింపుల్గా ఇక్కడికి వచ్చి ఇక్కడ వచ్చి మనం దీన్ని పాత్ తీసుకోవాలి. ఓకే, కాపీ పాత్ తీసుకున్న వెంటనే మనకి ఏమవుతుందంటే, ఇక్కడ సోర్స్ పాత్ కాపీ చేసి ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి, కిరణ్ ఒక్కటే ఉంది డేటాబేస్. ఇప్పుడు చూద్దాం, రన్ చేసినప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఓకేనా? వెయిట్ ఏ మినిట్. రన్ చేశాను. ఇప్పుడు ఒకసారి షో డేటాబేస్ చూద్దాం. ఓకే, షో డేటాబేస్ చూద్దాం. షో డేటా బేసెస్ సెమీకోలన్ ఎంటర్. మీరు ఒకసారి చూసినట్టయితే చూడండి,
కిరణ్ డీబీ అనే ఒక డేటాబేస్ అనేది క్రియేట్ అయింది. నాకు కిరణ్ అనే ఒక డేటాబేస్ కూడా ఉంది. ఇప్పుడు నేను క్రియేట్ డేటాబేస్ నేమ్ సెమీకోలన్ ఇస్తే నాకు ఒక డేటాబేస్ క్రియేట్ అయింది. ఓకేనా. ఇప్పుడు ఆ డేటాబేస్లో నేను టేబుల్స్ని స్టోర్ చేసుకోవచ్చు, వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు, మోడిఫై చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఓకేనా. అది సో ఓకే, డేటాబేస్ క్రియేట్ అయిపోయింది. అయితే ఇప్పుడు నువ్వు ఒకవేళ షో డేటాబేసెస్ అని ఇస్తే అన్ని డేటాబేస్లు వస్తున్నాయి. ఓకేనా. సో ఇప్పుడు డేటాబేస్ డిలీట్ చేయాలంటే ఏం చేయాలంటే డ్రాప్ డేటాబేస్ నేమ్. ఓకే, డ్రాప్ డేటాబేస్ నేమ్ వచ్చేసరికి కిరణ్ అని ఇస్తాను, సెమికోలన్ ఇచ్చి రన్ చేస్తాను. ఓకే, రన్ చేసినట్లయితే చూడండి నాకు డేటాబేస్ రిమూవ్ అయ్యేది తెలుస్తుంది మీకు. షో డేటా బేసెస్ సెమికోలన్ ఎంటర్. మీరు ఒకసారి చూడండి, కిరణ్ డేటాబేస్ నేను రిమూవ్ చేసిన కాబట్టి మనకి ఇక్కడ కిరణ్ డేటాబేస్ లేదు, కిరణ్ డీబీ మాత్రమే ఉంది. ఓకేనా, కిరణ్ డీబీ మాత్రమే ఉంది. సో మీకు డౌట్ రావచ్చు, బ్రో ఒకవేళ నేను ఇవి డేటాబేస్లు అన్నీ వచ్చినాయి కదా, ఇప్పుడు నేను ఒకవేళ డేటాబేస్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఎలా యాక్సెస్ చేసుకోవాలంటే సింపుల్గా యూజ్ ఓకే కిరణ్ డీబీ యూజ్ డేటాబేస్ నేమ్ ఇవ్వాలి. ఓకే, సెమీకోలన్ ఇస్తే ఎంటర్. ఓకే బ్రో, డేటాబేస్ చేంజ్ అని వచ్చింది. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఆ డేటాబేస్లో ఉన్నావా లేదని ఎట్లా తెలుస్తుంది అంటే సింపుల్గా మీకు కామెంట్ చూపిస్తా చూడండి. మీరు ఆ డేటాబేస్లో ఉన్నావో లేదు ఎట్లా తెలుసుకోవాలంటే చూడండి, సెలెక్ట్ డేటాబేస్ అని ఇవ్వాలి. ఓకే, సెలెక్ట్ డేటాబేస్. ఈ సెలెక్ట్ డేటాబేస్ అని ఇస్తే మనకి ఏమొస్తుంది అంటే ఏ డేటాబేస్లో ఉన్నామో కరెంట్ డేటాబేస్ చెప్తుంది. ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి, రన్ చేసినట్లయితే చూడండి నాకు ఇమీడియట్గా మనం ఇప్పుడు ఏ డేటాబేస్లో ఉన్నాం, డేటాబేస్ కిరణ్ డీబీలో ఉన్నాం కదా, సో ఆ డేటాబేస్ నేమ్ అయితే వచ్చిందనమాట. ఓకేనా. సో నేను మళ్ళీ ఒకసారి కామెంట్స్ చెప్తున్నాను చూడండి, మీరు ఒకవేళ డేటాబేస్ క్రియేట్ చేయాలనుకుంటే మీరేం యూజ్ చేయాలంటే కిరణ్ డేటాబేస్ నేమ్, లైక్ క్రియేట్ డేటాబేస్ నేమ్ ఒకటి. లేదు డేటాబేస్ మనము షో చేసుకోవాలంటే షో డేటాబేసెస్ ఈ కమాండ్. ఓకేనా, సెమికోలను. అండ్ అదేవిధంగా నువ్వు డేటాబేస్ని యూజ్ చేసుకోవాలంటే నువ్వు దానిలోకి కనెక్ట్ అవ్వాలనుకుంటే యూజ్ డేటాబేస్ నేము. ఓకే, డేటాబేస్ నేము ఏదైనా రాసుకోవచ్చు, డేటాబేస్ నేమ్. ఓకే, ఆ కమాండ్. అదేవిధంగా నువ్వు కరెంట్ ఏ డేటాబేస్లో తెలుసుకోవాలనుకుంటే నువ్వేం చేస్తావంటే ఫస్ట్ ఇప్పుడు ఇందాక చూపించాను కదా మీకు షో డేటాబేస్ అంటే మనకి ఎన్ని డేటాబేస్లు అన్నీ చూపిస్తుంది. ఓకేనా. ఇదేంది మనకి ఇప్పుడు లాస్ట్కి ఉన్నది ఏంటంటే ఇందాక మనం రాసిన కమాండ్ ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ లాస్ట్కి ఉన్నది అయితే ఇక్కడ చూసినట్లయితే మనకి సెలెక్ట్ డేటాబేస్. ఈ సెలెక్ట్ డేటాబేస్ దేని గురించి అంటే మనం కరెంట్ ఏ డేటాబేస్లోనో మనకు చెప్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి కూడా చూపిస్తాను. ఇక్కడ ఉంది చూడండి, ఆల్రెడీ మనకి సెలెక్ట్ డేటాబేస్ అనేది ఎందుకంటే మన కరెంట్ ఏ డేటాబేస్లో చెప్తుంది అనమాట. ఓకేనా. సో ఇవి డేటాబేస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది కూడా ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకేనా, ఇది కూడా ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇదనమాట. సో ఇది డేటాబేస్ క్రియేట్ చేయడం కోసం, ఇది డేటాబేస్ షో చేసుకోవడం కోసం, ఇది డేటాబేస్ కనెక్ట్ అవ్వడం కోసం, కరెంట్ డేటాబేస్ చెక్ చేసుకోవడం కోసం. అదేవిధంగా డేటాబేస్ని డిలీట్ చేయాలంటే ఏం చేయాలంటే డ్రాప్ డేటాబేస్ నేమ్ అనమాట. డేటాబేస్ నేమ్ అంటే డేటాబేస్ అనేది ఈ విధంగా మనం సెమీకోలన్ ఇస్తే డేటాబేస్ అనేది డిలీట్ అయిపోతుంది. ఓకేనా. సో మీకు ఈ 5 కామెంట్స్ అనేది చాలా 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 హెల్ప్ఫుల్ అవుతాయి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్లాసెస్లో మనము డేటాబేస్లోకి ఎట్లా టేబుల్స్ క్రియేట్ చేస్తాము, ఎట్లా డేటా ఇన్సర్ట్ చేస్తాము, ఎట్లా అప్డేట్ చేసుకుంటాం, ఎట్లా ఆల్టర్ చేసుకుంటాం, అవన్నీ కూడా చూద్దాము. సో ఇంతవరకు అయితే అందరూ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.